మీరు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడే బ్రోకర్ అదవాల గురించి, బ్రోకర్ బండ్ల గురించి, బ్రోకర్ ముంజలు ఈ తమ్నిల్ మీకు చూపిస్తా. బ్రోకర్ ఎదవలు, బ్రోకర్ ముంజలు తమ్నిల్ చూపిస్తా. అన్న ఇప్పుడు నేను ప్రశ్న ఛానల్ లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. అప్పుడప్పుడు నువ్వు కాక ఆ అమ్మాయి కనబడుతుంది. అప్పుడప్పుడు ఎప్పుడు 50 వీడియోకో 100 వీడియోకో ఒక అమ్మాయి కనబడుతుంది ప్రశ్న ఛానల్ అని. అంటే ప్రశ్న రావణ్ జోసఫ్ గాడు జగ్గిరెడ్డి అనే బియ్యం తింటాడన్నా, వాని ఇంట్లో బియ్యం బస్తా జగ్గిరెడ్డి అని వస్తుంది అని అన్నాడు. నాకు అర్థం కాలే. 24 గంటల తర్వాత నాకు అర్థమైంది. అది లేదా సో కాల్డ్ లేని పరువు అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఇది గుర్తుపెట్టుకోండి. సో కాల్డ్ లేని పరువు అని అన్నాడు కదా. ఈ వీడియో నేను లాస్ట్ మాట్లాడతా. ఈ సో కాల్డ్ పరువు అని అన్నాడు కదా లాస్ట్ వీడియో. లాస్ట్ ఒక్క అన్న పర్సనల్ లైఫ్, పర్సనల్ రోస్టులు చేసి మన మీద కౌంటర్లు చేసే యూట్యూబర్స్ గురించి మాట్లాడమంటారు. మేము వాళ్ళ గురించి మాట్లాడడం కారణం ఏంటి? మనం మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు, మనం పిఠాపురం వెళ్తే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు. అబ్దుల్ కలాం కలల్ గన్ ఇక్కడ మాట్లాడితే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతుండట. అబ్దుల్ కలాం కలల్ గన్ అన్నాడు. కథలు మింగు మాటలు. హిందుత్వ ఐడియాలజీ, హిందూస్ కాదు గుర్తుపెట్టుకోవాలి. హిందుత్వ ఐడియాలజీతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పిత్తిరేసారు. అబ్బా ఎంత పరిమళాలు వెదజల్లుతుంది వాసన. అరే జగ్గిరెడ్డి ఏరిగి ముఖం మీద కొడితే నీ ముఖం మీద నువ్వు దాన్ని, నీకు అసలు వాసన కూడా రాదు కదా, నీకు కన కూడా కనబడదు. తిరుపతిలో బియర్ బాటిల్ కనబడలే. గణపతి పండుగ రోజు చికెన్ మటన్ నాన్ వెజ్ పెడితే ఆ మండపల అది నీకు కనబడలే. మొన్న అరే అని అనలే, అరే లోఫర్ అని అనలే అన్నా ఆ పిల్లల ముఖాలన్నా కొంచెం బ్లర్ చేయన్నా అని మంచి చేసిన.